థ్యాంక్ యూ. అమరావతి రాజధాని ప్రాంతంలో గతం 2014 నుంచి 19 అసలు ఏం జరిగింది, 19 నుంచి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది? ఈ అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణాలకు సంబంధించి కానీ, ల్యాండ్ పూలింగ్ విషయాలు కానీ, ల్యాండ్ పూలింగ్ విషయాల్లో సంబంధించినటువంటి పరిస్థితులు కానీ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, టోటల్గా ఈ అమరావతిలో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది మనతో పాటు తెలుసుకుంటున్నారు. ఉండవల్లి ఎంపీటీసీ సభ్యులు కళ్ళం సంజయ్ రెడ్డి గారు మనతో పడుతున్నారు. సార్ నమస్తే అండి. సార్ ఏంటి 2014 నుంచి 19 వరకు అసలు అమరావతి ప్రాంతంలో ఏం జరిగింది, ల్యాండ్ పూలింగ్ పరిస్థితి ఏంటి, రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్తారు సార్? అందరికీ నమస్కారం. ముఖ్యంగా మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మా గౌరవ శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, మరియు గ్రామ పెద్దలందరికీ, గ్రామ ప్రజలకు నా నమస్కారములు. 2014 నుంచి 19 వరకు పోలింగ్ నిరాఘాటంగా జరిగింది. ఒక ఉండవల్లి పెనుమాక గ్రామంలోనే రైతులు పోలింగ్కి ఇవ్వలేదు, మిగతా 27 గ్రామాల్లో ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు వచ్చే రోజుకే ఈ ఉండవల్లి గ్రామంలో ఎకరం 4 కోట్ల రూపాయలు అమ్మింది. అవి పై గ్రామాల్లో ఎకరం 4 లక్షలు 10 లక్షలు ఉండేది. కాబట్టి ఆ రైతులు మొత్తం పోలింగ్కి ఇచ్చారు, ఇక్కడ రైతులు ఇవ్వలేదు. ఉండవల్లిలో పీడబ్ల్యూడి కరకట్టకి, ఇక్కడ పీడబ్ల్యూడి అర్జునవాడ కట్టకి, కృష్ణానదిలో, కొండవీటి బాగులో, గుంటూరు ఛానల్స్ 2 కాలువలకి వందలాది ఎకరాలు రైతులు ప్రభుత్వానికి ఇచ్చి ఉన్నారు. అప్పుడు వేలల్లోనే పరిహారం వచ్చింది. ఎకరానికి 5,000, 10,000, 20,000 అలా ఇచ్చారు ఆ రోజుల్లో. దాదాపు ఈ అన్నిటికీ కలిపి 800 ఎకరాల వరకు ఈ ఉండవల్లి రైతులు ఈ ప్రభుత్వ ఈ ప్రాజెక్టులకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంటు 1127 ఎకరాల భూమి మాత్రమే ఉంది. దీనిలో 217 ఎకరాలకి ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చున్నారు. ఈ 217 ఎకరాలు కూడా ఎకరం 20 కోట్లు ఖరీదు చేసే భూమి. ఈ భూమి అంత ఖరీదైన భూమి. ఇది గుంటూరు అమరావతి రోడ్లో ఉంది. పీడబ్ల్యూ కరకట్ట పక్కనే ఈ భూములు ఉన్నాయి. ఈ చాలా విలువగల భూములు. ఉండవల్లి గ్రామంలో రైతు కుటుంబాలు 1,500 కుటుంబాలు ఉన్నాయి. ఈ 1,500 కుటుంబాల్లో 10,000 మంది జనం ఉన్నారు. భూమి 1,127 ఎకరాలు ఉంది. అంటే సగటున మనిషికి ఒక 10 సెంట్లు మాత్రమే వస్తుంది. ఇది పూలింగ్కి ఇస్తే సగటున మనిషికి వచ్చేది ఒక 3 సెంట్లు. దీంతో ఈ పిల్లల్ని చదివిస్తారా, ఈ పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారా, ఏదైనా పెద్దవారు ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏం చేయగలుగుతారు, ఏదైనా అమ్ముకోవాలంటే కుదరదు. ఇప్పుడు ఒకవేళ పూలింగ్కి ఇచ్చిన ఈ 10 సంవత్సరాల వరకు ఈ ప్లాట్లు రావు. 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన రైతులకే 27 గ్రామాల్లో ఇంత మట్టికి ప్లాట్లు ఇవ్వలేదు. రోజు అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సిఆర్డ్ ఆఫీస్లో లంచం ఎవరికి ఇస్తే వాళ్ళకే పని చేస్తారు, డబ్బులు ఇవ్వని వాళ్ళకి పని చేయరు. అంటే మా ప్రభుత్వంలో అంతా పారదర్శకంగా జరుగుతుంది, అవినీతికి తావులేదని చెప్పి పదే చెప్తున్నారు సీఎం గారు కానీ, ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కానీ. మీరేమో సిఆర్డీ కార్యాలయంలో జరుగుతున్నారు. ఏంటి, ఏది వాస్తవం అంటారు? మిమ్మల్ని ఏమైనా అడిగారు? ఏ శాఖలు మిమ్మల్ని అడిగారు? ఉదాహరణకు ఒకే మాట చెప్తాను మీకు. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో నా వ్యక్తిగతం చెప్తా, ఒక 20 సెంట్లు ఒక బీజేపీ రౌడీ ఆక్రమించాడు నా భూమి. అతన్ని ఖాళీ చేయమని 6 నెలల నుంచి తిరుగుతాను నేను. దానికి పోలీసు వారి దగ్గరికి వెళ్తే రెవెన్యూ వారి దగ్గరికి వెళ్ళమంటారు, రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే పోలీసుల దగ్గరికి వెళ్ళమంటారు. వాళ్ళు 20 సెంట్ల భూమికే నా నుంచి లంచం లక్షల రూపాయలు అది ఆశించారు. నేను ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నాకు పని చేయలేదు వాళ్ళు. నాకు చట్టం మొత్తం తెలుసు. కావాలంటే కూడా ఒక ప్రజలను 400-500 మందిని పోగు చేసి కూడా తీసుకెళ్ళను. నాలాంటి వాడికి ఈ పరిస్థితి వచ్చిందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పిన పొలం పెద్దకోటపాలెం నియోజకవర్గంలో ఉంది.
ఆ గౌరవ శాసనసభ్యులు రైతుల కోసం పేద ప్రజల కోసం తిరుగుతున్నారు. ఆయన పిఏ ఒక ఆయన ఉన్నాడు, ఈ అక్రమార్కుడికి సపోర్టు. అక్కడ ఎంఆర్ఓ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ చాలా పేద రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాగనే పూర్వం జగన్ గారి ప్రభుత్వంలో 100 రూపాయలు ఉంటే లంచం, అది ఇప్పుడు 2000 అయింది. ఆయనకి 11 సీట్లనే వచ్చినాయి, వీళ్ళకి 10 సీట్లు కూడా రావు చంద్రబాబు గారికి. విపరీతమైన ప్రభుత్వ కార్యాలు, విపరీతమైన దోపిడీ. పాస్ పుస్తకానికి 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కలెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ అమరావతి చుట్టుపక్కల 10 పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీ జరగని పోలీస్ స్టేషన్ లేదు. అన్నీ ల్యాండ్స్ సెటిల్మెంట్స్, పొలాలు సెటిల్మెంట్స్. ఇక్కడ ఉండవల్లి నుంచి వైకుంఠపురం వరకు 1000 ఎకరం లంక భూములు ఉన్నాయి. ఈ లంక భూములు 900 ఎకరం బడాబాబులు కొట్టేశారు. ఈ రైతులకు 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చి ఈ భూములన్నీ కొట్టేశారు. సరే, ఇప్పుడు ఈ లంక భూములకు సంబంధించి బడాబాబుల్లో ఎవరో రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు? పేరున్నటువంటి నాయకులు ఎవరు ఉన్నారు వీళ్ళల్లో? బడాబాబులు ఎవరు లిస్ట్ ఏమైనా పేర్లు చెప్పగలరా? 4-5 పేర్లు చెప్పుకుని 4-5 మంత్రులు ఉన్నారు, వాళ్ళ అనుచరులు. మాజీ మంత్రులు, ప్రజెంట్ మంత్రులు. మాజీ మంత్రులు ప్రజెంట్ లేదు, మాజీ మంత్రులు ఉన్నారు, ప్రజెంట్ మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం గౌరవప్రదంగా ఉండదు. అదేంటంటే ఇదేదో పొలిటికల్ మీటింగ్ లాగా ఉంటుంది. ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కానీ రెవెన్యూ సిట్ కానీ వేస్తే అన్ని విషయాలు సాక్ష్యాధారాలతో బయటపడటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు ఎవరెవరు ఈ భూములు కాజేశారు, ఎవరెవరు ఇచ్చేశారు. కృష్ణానదిలో 500 ఎకరం భూమి కాగితాలు ఇచ్చారు, పొలం లేదు, నీళ్లు ఉన్నాయి. ఆ భూమి కూడా పులింగ్కి ఇచ్చారు, ఫ్లాట్లు తీసుకున్నారు, అమ్ముకున్నారు. ఇది ఎక్కువ తుళ్ళూరు మండలంలో జరిగింది. అప్పుడు ఎంఆర్ఓ గారు దాదాపు 200 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయన పుట్టినరోజు దుబాయ్లోనూ గోవాలోనూ చేయడానికి 200 మంది విమానం టికెట్లు బుక్ చేస్తే ప్రభుత్వానికి ఈ విషయం తెలిసి అతను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది జగవేరి సత్యం, అందరికీ తెలుసు. తుళ్ళూరు మండలంలో దేవాలయ భూములు కూడా దాదాపు 37 గ్రామాలు, మొత్తం 29 + 7 35 గ్రామాల్లో 5,000 ఎకరం దేవాలయ భూములు ఉన్నాయి. ఇందులో దాదాపు 200-300 ఎకరాల భూములు బడాబాములు వాళ్ళ పేర్ల మీద ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ పేరు మీద ప్లాట్లు తీసుకొని అమ్ముకోవడం జరిగింది. ఇది కూడా తుళ్ళూరు మండలంలో ఎక్కువ జరిగింది. ఈ తుళ్ళూరు మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ ఎవరన్నా? రెవెన్యూ అధికారి ఎవరు? ఎంఆర్ఓ ఎవరు? ఆయన సురేష్ బాబు గారిని ప్రజెంట్ ఆయన సస్పెండ్లో ఉన్నారు. ఆ కుంభకోణాలన్నీ చేసింది ఆయన. ప్రభుత్వానికి కూడా తెలుసు. అందరూ అప్పుడున్న మంత్రులు వాళ్ళు వీళ్ళు ఒకళ్ళు అనేది ఏముందలే, అందరూ బడాబాబులు అంటే డబ్బులున్న పెద్ద మనుషులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు అందరూ కుంభకి చేసి ఈ దోపిడీని నిరాకాటంగా కొనసాగించారు. మనం ఏదన్నా పేద రైతు 10,000 బ్యాంక్ లోన్ కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి సామాన్లు బయటేసి నానా హంగామా చేసి హడావుడి చేస్తారు. రాజధానిలో దాదాపు రమారమి 1000 ఎకరాల వరకు అక్రమార్కులు పొలం లేకుండా ఫ్లాట్లు కొట్టి అమ్ముకున్నారు. దాని మార్కెట్ విలువ ప్రజెంట్ 4,000 కోట్ల రూపాయలు. ఈ 4,000 కోట్ల రూపాయలని ఎప్పుడైనా ప్రభుత్వం రెవెన్యూ సిట్టు లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసి, సిఐడి ఎంక్వైరీ చేసి ఈ అక్రమార్కులందరినీ జైల్లో పెట్టి ఆ ప్రభుత్వ స్థలాలని రికవరీ చేయాలని ఈ గౌరవ ప్రభుత్వాన్ని నేను సవినీయంగా కోరుతున్నాను. ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఈ 2024 నుంచి ప్రజెంట్ ఏం జరుగుతుంది? ఈ 2 ఏళ్లలో గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళ కాలం అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో ల్యాండ్ పూల్కి సంబంధించి కొంతమంది రైతులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తే ఎలా స్పందిస్తారు మీరు? ఈ 12 సంవత్సరాల్లో ఆ ఇచ్చిన వాళ్ళకి ఎవరికి ఫ్లాట్లు ఇవ్వలేదు. ఇప్పుడు కౌళ్ళే ఇస్తున్నారు. వ్యవసాయ కూలీ పెన్షన్ ఒకటి ఇస్తున్నారు, కౌళ్ళు ఇస్తున్నారు. ఆ 27 గ్రామాలకి వాళ్ళ కౌళ్ళు వస్తున్నాయి కాబట్టి బాగానే ఉంది. ఈ పెనుమాక ఉండవల్లి ఏంటంటే ఇది కమర్షియల్ ల్యాండ్స్. ఈ రైతులు పెనుమాకలో 300 ఎకరం పూలింగ్కి ఇవ్వలేదు. ఉండవల్లిలో ఎవరు పేద రైతులు అమ్ముకుంటే కొనుక్కున్న బడాబాబులు 300 ఎకరాలు పూలింగ్కి ఇచ్చారు. ఇంకా పూలింగ్కి ఇవ్వని పొలం ఇక్కడ దాదాపు 800 ఎకరాలు ఉంది. 800 ఎకరాలు కూడా ప్రభుత్వం ఏ విధంగా అయినా ఇది కోట్లాది రూపాయలు చేసే భూమి, దీన్ని ఏ విధంగా అయినా కూలింగ్కి తీసుకుంటానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఈ రైతులు కూడా
ప్రాణాలు ఒడ్డైనా ఈ భూమిని కాపాడుకోవడానికి ఇష్ట ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కోర్టులకు వెళ్ళి పోరాటం చేస్తున్నారు. కొంతమంది శాంతియుతంగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పోరాటం చేస్తున్నారు. కూటమి ఈ గ్రామం ఉండవల్లి గ్రామంలో కూటమి నాయకులు కూడా పూలింగ్కి ఇవ్వలేదు. జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు వాళ్ళు కూడా పూలింగ్కి ఇలా. ఈ 3 పార్టీల వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 3 పార్టీల పెద్దలు హైకోర్టులో కేసు నాల్సిన వాళ్ళలో ఈ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పేది శ్రీరంగ నిధులు చేసేపటికి మీరు అర్థం చేసుకోండి. అంటే ఈ అమరావతి ప్రాంతంలో అందరూ కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది 80% భూములు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ పెనుమాక ఉండవల్లి గ్రామాలు ఉన్నారో ఒక సామాజిక వర్గం అంటే ఒక పార్టీకి వైసీపీకి ఉన్నటువంటి మద్దతుదారులుగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు కావాలని వైసీపీ పార్టీ కనుక ఈ ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారు అభివృద్ధికి అనేది ప్రభుత్వం చెప్పొద్దు. నిజంగా మీరంతా అంటే ఎవరైతే ఈ వ్యతిరేకిస్తున్నారో వీళ్ళందరూ కూడా వైసీపీ మద్దతుదారులు అనుకోవచ్చా? అంటే ఒక సామాజిక వర్గం చెప్పి పర్ఫెక్ట్గా చెప్తున్నారు గవర్నమెంట్. అది చాలా తప్పండి. ఉండవల్లిలో ఉంది రెడ్డీస్ 20% ఉన్నారు, కాపులు 80% ఉన్నారు. ఇక్కడ కాపులు జనాభా ఎక్కువ ఉండవల్లిలో. పెనుమాకలో కమ్మవారు ఉన్నారు, కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. పెనుమాకలో 3 కులాలు ఇవ్వాల. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పెనుమాకలో పూలింగ్కి ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఉండవల్లిలో కూడా ఉన్నారు. ఇప్పుడు కోర్టు కేసులు వేసింది బీజేపీ నాయకులే. ఉండవల్లి హైకోర్టులో కేసులు వేసింది కాపులే. హైకోర్టులో కేసులు నడిపేది కాపులు, బీజేపీకి సపోర్టర్సే వేశారు. ప్రభుత్వం ఆలోచన కానీ మీరు అన్న కానీ తప్పు. లంకభూముల పరిస్థితి సుమారు లంకభూములు ఎంత అన్యాక్రాంతమైందంటారు? దీనికి సంబంధించి ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి? ప్రభుత్వానికి ఇది ఎంత నష్టం అంటారు మీరు? ప్రభుత్వానికి నష్టం జరిగింది, పేద అర్జునులకి నష్టం జరిగింది. దాదాపు 1000 ఎకరాల్లో 900 ఎకరాలు కొట్టేశారు. వాళ్ళకి ఎకరానికి రమారమి ఇప్పుడు ప్రెసిడెంట్ మార్కెట్ రేట్ ఒక 4 కోట్ల రూపాయలు ఉంది మార్కెట్ రేటు. వాళ్ళకి యావరేజ్న ఒక 20 లక్షల రూపాయలు ముట్టింది ఎకరానికి. యావరేజ్న ఒకరికి 2 ముట్టినాయి, ఒకరికి 5 ముట్టినాయి, ఒకరికి 50 లక్షలు ముట్టినాయి. యావరేజ్న ఒక 20 లక్షలు మాత్రమే ముట్టింది. మిగతా డబ్బంతా రాజకీయ నాయకులు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు, ఆఫీసర్లు, పోలీస్ అధికారులు. తుళ్ళూరు సర్కిల్ ఇదే పంచాయతీ. అక్కడ డిఎస్పీ గారు రోజు పంచాయతీలు డైలీ పంచాయతీలో ఒక పంచాయతీ చేస్తే దానికి 5-10 లక్షలు ఆయన తీసుకుంటున్నాడు. ఇది జగన్ సత్యం ప్రభుత్వానికి తెలుసు, అక్కడ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు ఈ విషయం. సరే, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ల కాలం అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో పరిపాలన ఎలా ఉంది? అప్పటికిప్పుడు కానీ మార్పులు ఏమైనా వచ్చినాయి? గత గవర్నమెంట్ చూసుకుంటే ఇప్పటికున్న కూటమి నాయకులు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాదు మరో 15 ఏళ్ళు మాదే ప్రభుత్వం చెప్పి అంటున్నారు. వాళ్ళేమో ఎమ్మెల్యేల అరాచకత్వం, జగన్ గారి గవర్నమెంట్లో ఎమ్మెల్యేల అరాచకత్వం వలన లిక్కర్ది సరిగ్గా నడపడం వలన ఆ ప్రభుత్వం పోయింది. వీళ్ళ గొప్పతనం కాదు, ఏం కాదు. ఎక్కువ పచ్చి తాగుబోతులు ఓట్లు వేయకపోవటం వల్లే జగన్ గారు ఓడిపోయారు నా అభిప్రాయం ప్రకారం. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 175లో 100 మంది శాసనసభ్యులు అక్రమ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు బాగా పిఎల్ తయారయ్యారు. పిఎల్ దారుణంగా 100 మంది పిఎల్ దారుణంగా వసూలు చేస్తున్నారు. ఇసుక, మట్టి, నల్లమట్టి, ఎర్రమట్టి ప్రభుత్వానికి ఎటువంటి సేనరేజీ కట్టకుండా కోట్లాది రూపాయల మట్టిని వీళ్ళు అమ్ముకుంటున్నారు. ప్రజల్లో విపరీతమైన యాంటీ ఉంది. ఇప్పుడు ఏంటంటే మాట్లాడితే ఎవరైనా కేసులు పెడతారు, లోపలేస్తారు, గంజాయి కేసులు పెడతారని భయపడుతున్నారు. కానీ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. పైకి అంతా బాగుందంటే కనపడుద్ది. ఎన్నికలంటే మటుకు ప్రజలు వీళ్ళకి 10 సీట్లు కూడా రావు నా అభిప్రాయం ప్రకారం. అవినీతి విచ్చలవిడిగా ఉంది. ఎంఆర్ఓ ఆఫీసులో చిన్న ఆఫీస్ సర్టిఫికేట్కి తిరగాలంటే 6 నెలలు పడుతుంది. డబ్బులు ఇస్తే సాయంత్రానికి ఇచ్చేస్తున్నారు. పాస్బుక్కి 10,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు. అసలు లంచం లేకుండా ఈ రాష్ట్రంలో పాస్బుక్ అనేది రాదు. అంటే చేతులు నడిపింది రెవెన్యూ గారుల పనులు ఉండలేదంటారా? అసలు 100% డబ్బులు ఇవ్వాల్సిందే. డబ్బులు ఇవ్వతే నరకం చూపిస్తారు, తిప్పుతారు. ఇక వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం మరి జీతాలు ఇస్తుందో లేదో తెలియదు. వాళ్ళకి లక్షల జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల రక్తం పిలుతున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ప్రజల రక్తం మాంసాలు తాగుతున్నారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు. ఈ విషయం రెవెన్యూ మంత్రి గారికి తెలుసు, సీఎం గారికి కూడా తెలుసు. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. లంచం లేనిదే పని ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యం లంచం లేనిదే పని జరగదు. అవినీతి రహిత రాష్ట్రంగా మేము ఉన్నాము, అవినీతి రహిత ప్రభుత్వం అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ, మీ ఎమ్మెల్యే మంత్రి లోకేష్ గారు కానీ. మీరేమో ప్రతి కార్యాలయాల్లో అవినీతిమయమని చెప్పంటారు. మీరు ఒక పంచాయత్ చొక్కా కట్టుకొని పాస్బుక్ కావాలని తాడేపల్లి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి. అప్పుడు వాళ్ళు ఎంత అడుగుతారో, డబ్బులు ఏమి అడుగుతారో మీకే తెలిసిద్ది.
అసలు తాడేపల్లి ఎంఆర్ఓ గారు నెలకే రమారామి 50 లక్షల రూపాయలు లంచాలు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి ఈ డబ్బులని ఎవరికి ఇస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి అవినీతి అరికట్టాలని నేను మీ ద్వారా కోరుతాను. సార్, గత ప్రభుత్వంలో కనుక ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే మీ ఉండవల్లి మంగళగిరి నియోజకవర్గం ఎలా ఉంది, మార్పు ఎలా ఉంది? గతంలో ఆర్కే గారు చేశారు, ఇప్పుడు లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు. ఎలా ఉంది మీ కాన్స్టిట్యూన్సీ డెవలప్ అయింది, ఏం చెప్తారు మీరు? ఆర్కే గారు కొంచెం పొలాల డొంకలయ్యి పోసాడు. ఆయన వైసీపీ కార్యకర్తలనే ఏడిపించాడు. ఆ ఏడిపించడం వల్లనే ఆ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా అందరూ లోకేష్ కోట్లు వేశారు. అందుకే 90,000 మెజార్టీ వచ్చింది. అసలు మంగళగిరిలో నాకు 1981 నుంచి ఇప్పటివరకు తెలుసు, ఎవరికి 10,000 దాటలేదు. ఈ 90,000 మెజార్టీ వచ్చింది ఆర్కే గారి పుణ్యమే. ఇంత మెజార్టీ ఆయనకి రావడానికి కారణం ఆర్కే గారి పుణ్యం, ఆర్కే గారి దుడుస్తాను, ఆర్కే గారి కార్యకర్తలు ఏది ఇచ్చాడు కాబట్టి అంత మెజార్టీ వచ్చింది. కానీ వీళ్ళ గొప్పతనం ఏం లేదు. గత 14-19 సంబంధించి ఏదైతే ఉందో రైతులను అడ్డం పెట్టి లంక భూముల్లో రాజకీయ నాయకులు బడాబాబులు 100 ఎకరాలు దోచుకున్నారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే ఉందో ప్రభుత్వ కార్యాలయాల్లో రూపాయలు లేనిదే ఫైల్ కదట్లేదు, పైసలు ఇస్తేనే పనులు అవుతుందని చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి అయిన మన సంజయ్ రెడ్డి గారు చెప్తున్నారు, నాకే జరిగింది అన్యాయం. తొల్లూరు ఏదైతే ఉందో వైకుంఠపురం భూమికి సంబంధించి నాకు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తే రెవెన్యూ అంటారు, రెవెన్యూకి వెళ్తే పోలీస్ స్టేషన్ అంటారు. 6 నెలల నుంచి ఇదే బాధపడుతున్నాను. ప్రభుత్వం స్పందించాలి. ఇలాంటి పద్ధతిని ఇలాంటి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని మార్పులు రావాలని కోరుతున్నారు. ఏదైతే ఉందో గతంలో చూసుకుంటే ఈ ఆర్కే మాజీ ఎమ్మెల్యే ఆర్కే వ్యవహార శైలి నచ్చక ఎవరైతే వైసీపీ ఉన్నారో వాళ్ళనే పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజున ఆర్కే ఓడిపోవడం జరిగింది. మంత్రి నారా లోకేష్ వచ్చిన తర్వాత గతానికి ఇప్పుడు మార్పు వచ్చింది చెప్పి కూడా సంజయ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, ఉండవల్లి నుంచి.